Welcome to my channel Quick Recipes by Rajmani. If you like my recipe, please like, share and subscribe. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, ఇవాళ నేను రవ్వ దోశలోకి చట్నీ చూపిస్తున్నానండి. మీకు కొంచెం కొబ్బరి వేసుకోవాలి, కొంచెం పుట్నాల పప్పు, కొంచెం పుదీనా అండ్ పచ్చిమిరపకాయలు, అల్లం, కొద్దిగా సాల్ట్ అండి. ఇదొక కొబ్బరి పచ్చడి అండి. నెక్స్ట్ ఏమో మనకి టమాటో పచ్చడి కూడా చేసి చూపిస్తాను మీకు రవ్వ దోశల్లోకి. చూసారా, కొబ్బరి పచ్చడి ఇలా రెడీ అయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. నెక్స్ట్ కొంచెం పోపు పెట్టుకుంటున్నానండి. నెక్స్ట్ చట్నీ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ టమాటో పచ్చడి చేసి చూపిస్తాను. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, నేను ఇప్పుడు రవ్వ దోశల్లోకి టమాటా పచ్చడి చేస్తున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకున్నాను, జింజలీ ఆయిల్ అండి. ఇవి ఫ్రై అవుతుంటే కొంచెం ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలండి. రవ్వ దోశలోకి టమాటో చట్నీ అండి, ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. కొంచెం ఆనియన్స్ వేసుకున్నామండి. ఆనియన్స్ ఎక్కువ వేగనవసరం లేదండి. కొంచెం టమాటోస్, ఇప్పుడు కొంచెం మగ్గనిద్దాం. చూద్దామండి ఎంతవరకు అయిందో. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఒక్క నిమిషం ఇలా అనేసి ఇప్పుడు మిక్సీ చేసుకోవడం. వెల్లుల్లి, ఎండుమిర్చితో టమాటో పచ్చడి చాలా బాగుంటుందండి, దోశల్లోకి కానీ రవ్వ దోశల్లోకి కానీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. చూసారా, మొత్తం మిక్సీలోకి తీసుకున్నాను. కొంచెం క్యాష్యూ వేసుకుంటే ఆ టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుందండి టమాటో చట్నీకి. ఈ క్యాష్యూ వేసి మిక్సీ చేసుకుంటాను అన్నమాట. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, ఇప్పుడు రవ్వ దోశకి నేను ఎలా కలుపుకుంటానో చూపిస్తున్నాను. కొంచెం పుల్లటి పెరుగు వేసుకోవాలండి. దీన్ని బాగా బీట్ చేసుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం. పెరుగులా ఉండకూడదు, బాగా కలిసిపోవాలి. ఈ కన్సిస్టెన్సీలో 3/4 కప్పు బియ్యం పిండి అండి, ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ రవ్వ అంతే. మనం మైదా వేయడం లేదండి దీంట్లో, అస్సలు మైదా వేయట్లేదు. సో దీంతో మనం 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి. ముందు ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ వేసుకుందాం కలపడానికి. కొంచెం కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది, ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నమాట. దీన్ని బాగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి.
మీరు ఎప్పుడు చేసినా ఈ కన్సిస్టెన్సీతో చేయండి, రవ్వ దోశలు చాలా బాగా వస్తాయి. పుల్లటి పెరుగు వేయాలండి. ఇప్పుడు ఈ 2 గ్లాసెస్తో కలిపేసుకున్నాం కదండి. నెక్స్ట్ ఏమో ఇంకో 2 గ్లాసులు వేసుకుందాం. కొంచెం వెళ్తొచ్చింది గ్లాసు, అందుకే నేను మళ్ళీ వాటర్ వేస్తున్నాను. ఇదండి రవ్వ దోశ పిండి. ఇలా కలుపుకుంటే కరెక్ట్ కొలతలు ఇవే. ఉప్పు కూడా కొంచెం చూసుకోండి, మరి కొంచెం ఉప్పు పడుతుంది లైట్గా. ఇది ఒక 15 మినిట్స్ ఉంచాలండి. నేను ఇలాగా ఉల్లిపాయలు, అల్లం, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్నీ ఇలాగా పెట్టుకొని ఇది పెనం మీద వేస్తానన్నమాట. ఈ ఆనియన్స్ కానీ పిండిలో కలిపిస్తే అండి మెత్తగా మెత్తబడిపోతుంది దోశ. కరకరలాడుతూ ఉండాలి కదండి రవ్వ దోశ. సో ఇది 15 మినిట్స్ ఉంచేద్దాం. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, నేను రవ్వ దోశ వేసి చూపిస్తున్నానండి. పెనం బాగా కాలాలి, బాగా కాలింది. ఇది ఇలాగా బాగా స్మూత్గా చేసుకోవాలన్నమాట. టిష్యూ పేపర్తో కొంచెం మనం ఇలా ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకుని ఇప్పుడు దోశ వేసుకుందాం. ముందు ఇలా రౌండ్గా వేసుకోవాలండి. అన్ని వైపులా తిప్పుకుంటూ కాల్చాలన్నమాట. దీనికి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. దీన్ని అలా తిప్పుకుంటూ అన్ని వైపులా తిప్పుకుంటూ రోస్ట్గా కాల్చుకోవాలండి.